హాయ్ అండి. ఏ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. రానా మాటలు విన్న దగ్గర నుంచి అభి ఆనందానికి అవధులు లేవు. ఎంతో సంతోషంగా కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఎన్ని రోజులు నా దగ్గర వర్క్ చేసిన జాను నా మరదలు జానకినా, అరవి కూడా నా మరదలు. ఇప్పుడు నేను అమ్మని చూడాలి అని ఫోన్ తీసి జానుకు కాల్ చేస్తాడు. భోజనం చేసి బాల్కనీలో అటు ఇటు తిరుగుతుంది జాను. అభి ఫోన్ రావటంతో ఎప్పుడు లేనిది ఈయనేంటి ఈ టైంలో ఫోన్ చేశారు? ఫోన్ లిఫ్ట్ చేయి జాను. ఎంతసేపు పడుతుంది నీకు? హలో జానకి. నా పేరు మీకెలా తెలుసు? అది నా అసలు పేరు, ఆశ్చర్యంగా అడిగింది జానకి. అభి కంట్లో తడి. జానకి ఎప్పుడు లేనిది అభి వాయిస్ ఎమోషన్ కనిపించేసరికి, అభి గారు ఏమైంది? చెవి దగ్గర ఉన్న బ్లూటూత్ సరి చేసుకొని. నాకేమైంది? నేను బాగానే ఉన్నాను. ఈ టైంలో ఫోన్ చేశారు ఎందుకు? ఎప్పుడు అంటూ ఉంటావు కదా మా అభి బావ అని. బావ కోసం అడుగుదామని ఫోన్ చేశాను. మా బావ ఎప్పటికైనా నన్నే పెళ్లి చేసుకుంటాడు, ఆ నమ్మకం నాకుంది. అబ్బా, దమ్ముంటే మీ బావని రమ్మను. ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను. అతని మాటల్లో ఎక్కడ లేని సంతోషం. ఏదో ఒకరోజు ఖచ్చితంగా వస్తాడు, ఆ నమ్మకం నాకుంది. తన కోసమే మా అత్త బ్రతుకుతుంది. మా అత్త కోసమైనా మా బావ రావాలి, వస్తాడు కూడా. మా బావ వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాను, మీకు దమ్ముంటే రండి అని సవాల్ విసిరింది జాను కూడా. అభి నవ్వుతూ, వస్తాను, నాకేమైనా భయమా? అభి ఇక్కడ ఇప్పుడే వస్తున్నాను. ఏంటి ఇప్పుడా? నమ్మలేక ఆశ్చర్యంగా అడిగింది జాను. అవును, మీ బావ ఎలా ఉంటాడో చూడాలి కదా. రెడీగా ఉండి మీ బావని చూపించడానికి. మీరు ఈ టైంలో మా ఇంటికి వస్తున్నారా? అవును, కానీ ఎందుకు? నీకోసం నిన్ను బాగా మిస్ అవుతున్న జాను, అందుకే చూడాలని నీకోసం రెక్కలు కట్టుకొని వస్తున్నాను. జాను భయంగా. నేను సరదాగా అన్నాను. చాలా లేట్ అయింది కదా, పడుకోండి, ఉంటాను, బాయ్ అని భయంగా కాల్ కట్ చేసింది జాను. అభి నవ్వుతూ కార్ స్పీడ్ ఇంకా పెంచాడు. ఎప్పుడు లేని జాను తనతో తానే టెన్షన్గా గోలు కొరుక్కుంటూ బాల్కనీలో అటు ఇటు తిరుగుతుంటే, ఏంటక్క ఎప్పుడు లేనిది ఈ టైంలో అటు ఇటు తిరుగుతున్నావు? పైగా టెన్షన్గా ఉన్నావు, ఏమైంది? అరవి నువ్వు ఇంకా పడుకోలేదా? టైం ఎంత అయిందని? జస్ట్ 9 కదా అయింది. నేను పడుకోవటానికి చాలా టైం ఉంది. కానీ నువ్వేంటి ఎప్పుడు లేనిది ఇలా తిరుగుతున్నావు? ఏం లేదు, నువ్వు భోజనం చేసావా? జాను భోజనం అనగానే అరవికి రానా గుర్తు రావటంతో, తిక్కలోడు తిన్నాడో లేదో, నిజంగా నాకు బుద్ధి లేదు. వర్క్లో పడి కనీసం తనకి ఫుడ్ కూడా పెట్టలేదు. తిన్నారా అని అడగటం మానేసి గొడవ పడ్డాను. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, నేను టెర్రస్కి పైకి వెళ్తాను, భోజనం చేయవే, పైన తింటాను అని తన మొబైల్ భోజనం ప్లేట్లో పెట్టుకొని టెర్రస్ పైకి వెళ్ళింది. జాను గట్టిగా ఊపిరి పీల్చుకొని, అరవై అయితే టెర్రస్ పైకి వెళ్ళింది. కానీ ఇంట్లో అందరూ హాల్లోనే ఉన్నారు. ఇప్పుడు నిజంగా అభి గారు వస్తే ఏమని సమాధానం చెప్పాలి? ఈయనకి అస్సలు బుద్ధి లేదు. ఎప్పుడు లేనిది మా బావ కోసం మా ఇంటికి రావటం ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా కార్ సౌండ్ వినిపించడంతో వెనక్కి తిరిగి షాక్ అయింది. గేట్ ముందు కార్ ఆపాడు అభి. అమ్మో, అది అభి సార్ కార్. బాబోయ్, ఇప్పుడు కానీ లోపలికి వచ్చారంటే అంతే సంగతులు అనుకొని గబగబా కిందికి వచ్చింది. జాను, ఎక్కడికి ఈ టైంలో బయటకు వెళ్తున్నావు? అది మా బాస్ వచ్చారు, ఆయన ఫైల్ నా దగ్గరే ఉండిపోయింది, ఇంపార్టెంట్ ఫైల్ కదా, అందుకే సార్ ఉన్నపలంగా ఇంటికి వచ్చారు. నోటికొచ్చిన అబద్ధం చెప్పేసింది జాను. అయ్యో అవునా, అయితే సార్ని లోపలికి రమ్మని పిలువు. అయినా నీ చేతిలో ఫైల్ ఏది అంటే, అమ్మ సార్ వచ్చారన్న టెన్షన్ మర్చిపోయాను, నేను ఇస్తాను అని దివ్య తన రూమ్కి వెళ్ళగానే జాను భయంగా పెద్ద పెద్ద అడుగులతో కోపంగా బయటకు వచ్చి అభి వైపు కోపంగా చూసింది. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఈ టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చారు అని కోపంగా అరుస్తుంటే అభి మాత్రం జానునే చూస్తూ ఉంటాడు. ఆమె పెద్ద పెద్ద కళ్ళు, ఫేస్లో అమాయకత్వం చూడగానే అభి తనను తాను కంట్రోల్ చేసుకోలేక మాట్లాడుతున్న జానును ఒక్కసారిగా ఆఫ్ చేసుకున్నాడు. జానుకి నోట్లో మాటలు మింగేసి బిగుసుకుపోయి పెద్ద కళ్ళతో చుట్టూ చూసింది. అభి ఇంకాస్త కౌగిలి బిగించి, ఐ లవ్ యూ జానకి. అభి మాటలకి తేరుకొని అతన్ని వెనక్కి నెడుతుంటే అభి మాత్రం ఇంచు కూడా కదలలేదు. ఆమెను మరింతగా హక్ చేసుకొని,
ఇంటివైపు చూశాడు. జాను వచ్చినప్పుడే డోర్ వేసి వచ్చింది. జానకి ఎంతో ప్రేమగా పిలిచాడు. అభి అప్పటి వరకు ఎవరైనా వస్తారని చూస్తారని భయపడిన జాను అభి కౌగిల్లోనూ అతని మాటల్లోనూ తేడా తెలిసేసరికి కామ్గా ఉండిపోయింది. జానకి అతను అలా పిలుస్తుంటే తెలియకుండానే జానకి అభి వీపు చుట్టూ చేతులు బిగించి ఏమవుతుందో ఆమెకే తెలియటం లేదు. ఇద్దరూ అలానే కాసేపు ఉండిపోయారు. ఇద్దరికీ మాటలు లేవు. కానీ వేగంగా కొట్టుకుంటున్న అభి గుండె చప్పుడు జాను మనసును తాకి ఎన్నో ఊసులు చెప్తుంది. చల్లని గాలి ఇద్దరికి తాకేసరికి జాను తేరుకుని అభిని వెనక్కి నెట్టి, మీరేంటి ఇలా వచ్చారు? నీకోసమే చెప్పాను కదా అని గుమ్మం వైపు చూసి, లోపల కూర్చొని మాట్లాడుకుందామా? ఇంట్లో అందరు నిద్రపోయారా? హా, ఏంటి మీరు ఇంటి అల్లుడైనట్టు అలా మాట్లాడుతున్నారు? ప్లీజ్ వెళ్ళండి అభి గారు, ఎవరైనా చూస్తే బాగోదు అని భయంగా చెప్పింది జాను. చూస్తే చూడండి, నాకేంటి, పద లోపలికి వెళ్దామని అభి ముందుకు అడుగు వేశాడు. జాను వెంటనే అభి చేతిని పట్టుకొని అతని ఎదురుగా నిలబడి, నేను సరదాగా అన్నాను, మా అభి బావ ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలీదు, కానీ తనంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నాతో ఎంతో బాగా ఆడేవాడు. కానీ సాడిస్ట్ గాడు గేమ్లో నేను గెలిస్తే చాలు ఉడికిపోయి కొప్పంతో నా వీపు మీద ఉన్న పుట్టుపచ్చని గిల్లేసి పారిపోయేవాడు. నిజంగా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో కూడా నాకు తెలీదు. మా మామయ్య మా బావని పార్దుని కూడా మా అత్తయ్యకి దూరం తీసుకుని వెళ్ళిపోయారు. మీరు నాకు ప్రపోజ్ చేశారు కదా, నా జోలికి రాకుండా ఉంటారని మా బావ కోసం మీకు చెప్పాను. కానీ మీరు ఇంత దూరం వస్తారని అస్సలు అనుకోలేదు. ప్లీజ్ వెళ్ళండి. అయినా మీరు ఎప్పుడు లేనిది నాకు సవాల్ విసరడం ఏంటి? మా బావ కోసం నిజంగా కనిపించాలి. తను జానకి అంటే ఏంటో చూపిస్తాను అలా అంటుంది. కానీ ఆమె కంట్లో తడి అభికి తెలుస్తుంది. అభి బాధగా, ఒకవేళ మీ బావ కనిపిస్తే ఏం చేస్తావు? లాగిపెట్టి కొడతాను, ఇష్టం వచ్చినట్టు తిడతాను, చివరికి తనని ఇంట్లో కూడా రానివ్వను. ఎందుకు? మా అత్త కోసం ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు, ఒక్కసారైనా చూడటానికి రాలేదు. అందుకు ఎన్ని రోజులు మా పెద్ద బావ అంటే అదో రకమైన ఏమో ఏమనాలో కూడా తెలీదు, అభిమానమో ఇష్టమో తెలీదు. కానీ తనంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం, చివరికి నాకు కూడా. కానీ తను మాత్రం మా అత్త కోసం కూడా ఇంటికి రాలేదు. అంత చెడ్డవాడా? కాదు, అంత మంచివాడు అని బాధగా ఏటో చూసింది. అభికి మాటలు రాలేదు. తన తల్లి కోసం తన కోసం ఎంత బాధపడి ఉంటుందో జాను మాటల్లోనే తెలిసింది. నిజం చెప్పాలనే ఉంది అభికి. కానీ ఎందుకో జాను మాటలు విన్నాక చెప్పాలన్న సంగతి పక్కన పెడితే తన తండ్రి చేసిన తప్పుకి ఇప్పటికీ తన తల్లి శిక్ష అనుభవిస్తుందని తనలో తానే బాధపడ్డాడు. జానకి, నా పేరు మీకెలా తెలుసు? ఎందుకో తెలీదు. మీ అత్తయ్య గారి కోసం చెప్తుంటే ఎందుకో ఒకసారి చూడాలని. మీ అత్తయ్యని చూపిస్తావా? ఇప్పుడా? ఎందుకు? భయం. నేను మీ బాస్ అని చెప్పు. మీ అత్తయ్యని చూపించడానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మీకు అలా ఉంది. మా అమ్మమ్మ హాల్లో టీవీ చూస్తుంది. తనకు కొంచెం కోపం ఎక్కువ. ఈ టైంలో ఎవరైనా అబ్బాయిలు వచ్చారంటే తనకు అస్సలు నచ్చదు. అవునా? సూటిగా అడిగాడు అభి. అవును. భయంగా ముందుకు వెనక్కి చూస్తూ కంగారు పడుతుంది జాను. ఇంతలో డోర్ ఓపెన్ చేయడంతో జాను అభి మీద పడటం, అభి కింద పడటం క్షణకాలంలో జరిగాయి. జానకి టైం ఎంత అయిందో తెలుసా? ఈ టైంలో నువ్వు ఏం చేస్తున్నావు బయట అని డోర్ తెరిచి మాట్లాడుతున్న సంధ్య అభి జానులు చూసి షాక్ అయింది. జాను చుట్టూ చేతులు వేసిన అభి చాలా రోజులు కాదు, చాలా సంవత్సరాల తర్వాత తన తల్లిని చూసేసరికి షాక్ అయ్యాడు. అరే జాను, ఎవరి అబ్బాయి అని కంగారంగా అభి దగ్గరికి వచ్చింది. అభి అయితే ఈ లోకంలో లేడు. పైకి లేచి తన తల్లిని హత్తుకొని గట్టిగా ఏడవాలనిపించింది. జాను జాను, అబ్బా అత్తయ్య ఎందుకు డోర్ ఓపెన్ చేశారు చూడు ఎలా పడిపోయాను అని బొంగుముద్దు పెట్టుకొని సంధ్య వైపు చూసింది. సంధ్య అభి వైపు చూసి, బాబు దెబ్బలేమైనా తగిలాయా? జాను, ముందు నువ్వు పైకి లే. అబ్బాయి నీ మీద ఉన్న చేతులు ఎప్పుడో వదిలేశాడు, నువ్వే తనని బల్లిలా అతుక్కుపోయావని కోపంగా చూసింది. అబ్బాయి ఏంటత్తయ్య, కోపడాల్సింది నేను, నువ్వెందుకు కోపడుతున్నావు అంటూ పైకి లేచి అభి వైపు చూసి, సార్ పైకి లేవండి అని చెయ్యి అందించింది.
అభి సంధ్య గారిని చూస్తూ చేతిని అందించి పైకి లేచాడు. అత్తయ్య, ఈయన మా బాస్. ఈయన కంపెనీలోనే నేను వర్క్ చేసేది. సంధ్య అభి వైపు చూస్తుండిపోయింది. తెలియకుండానే అభి దగ్గరకు వచ్చి చిన్నగా నవ్వి, ఈ తింగరదానికి ఏం తెలియదు బాబు, ముందు మీరు లోపల రండి. అత్తయ్య, నీకెవరిని ఎలా చూడాలో కూడా తెలియదే, అంత అయోమయంగా ఎలా పుట్టావో నాకైతే అర్థం కావడం లేదు. బాబు, మీరు లోపలికి రండి అని అభి చేతిని పట్టుకుంది. కంటి నిండా నీళ్లతో తన తల్లి వైపు చూస్తూ ఉండిపోయాడు అభి. ఇంకా ఉంది, కీప్